హలో అండి. మినప సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సన్న మంట మీద చాలా ఓపికగా వేయించుకోవాలండి. ఎలా వేగాలంటే మనం పంటి కింద పెడితే కరుం కరుమని సౌండ్ రావాలన్నమాట. ఒకవేళ సెగ ఎక్కువ అవుతుంది అనిపిస్తే గిన్నెని బట్టి హీట్ వస్తుంది కదండి. సెగ పెరిగే కొద్దీ స్పీడ్గా తిప్పుకుంటూ ఉండాలి. మినుములు వేగాక మంచిగా ఆరబెట్టండి. ఫ్యాన్ కింద మాత్రం పెట్టకండి, మెత్తబడే అవకాశం ఎక్కువ ఉంటుంది. సున్నుండలకి బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సున్నుండలకి ఉప్పు బెల్లం అనేది అస్సలు పనికిరాదండి. తీపి బెల్లం చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఈ బెల్లాన్ని నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక రోజు అవుతుందండి. అందుకని ఈజీగా పగిలిపోతుంది. ఎక్కడ తడి కానీ మెత్తదనం కానీ ఏమీ లేకుండా పొడి పొడిగా మంచిగా ఉందన్నమాట. బెల్లాన్ని మిక్సీలో వేస్తే నలిగిపోయేంత చిన్నగా పగలగొట్టుకోండి. చిన్న చిన్న పీసెస్గా సరిపోతుంది, ఈజీగానే అయిపోతుంది. ఇక్కడ మినుములు నేను 1/2 కేజీ తీసుకున్నానండి. బెల్లం కూడా 1/2 కేజీ వేసుకోవచ్చు. కానీ 100 గ్రాములు తగ్గించి వేసుకోవడం వల్ల సున్నుండలు టేస్ట్ అనేది తెలుస్తుందండి. స్వీట్ కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 500 గ్రాములు వేసేసుకోవచ్చండి. బెల్లము, నెయ్యి ఈ రెండు ఎంత క్వాలిటీతో నిజాయితీతో ఉంటాయో మనకు అంత కమ్మదనం వస్తుందండి. ఫస్ట్ మినుములు ఒకసారి బరగ్గా వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత బెల్లం కలిపి మళ్ళీ మిక్సీలో మెత్తగా వేసుకుంటే సరిపోతుంది. పగలగొట్టిన బెల్లం నాకు 600 గ్రాముల వరకు వచ్చిందండి. అందుకని నేను దాంట్లోంచి 200 గ్రాములని తీసేసాను. సగం బెల్లం, సగం పటిక బెల్లం కూడా వేసుకోవచ్చండి. పటిక బెల్లం చలవ చేస్తుంది. మిక్సీలో గుప్పిడి బియ్యం కూడా వేసుకోవచ్చండి. నోరు పెడసగట్టుకోకుండా ఉంటుందని వేస్తుంటారు. అంటే నోట్లో అతుక్కుపోకుండా ఉండడం కోసం అన్నమాట. మరీ అంత మెత్తగా పట్టాల్సిన అవసరం లేదండి. ఒక సన్నని ఇసుక రేణువులాగా పట్టుకుంటే సరిపోతుంది. డైరెక్ట్గా మినుములు, బెల్లం రెండు కలిపి మిక్సీ పట్టకండి. ఒకసారి మినుములు బరగ్గా పట్టిన తర్వాతే రెండోసారి బెల్లం కలిపిన దాన్ని మిక్సీలో మెత్తగా పట్టుకోండి. బయట నెయ్యి తెల్లగా ఉంటుంది, అది అస్సలు వాడకండి. రుచి పచి అస్సలు ఉండదు. మంచిగా గోల్డెన్ కలర్లో పూసలాగా ఉండే నెయ్యి తెప్పించుకోండి. సున్నుండలు తినడానికి ఏజ్ లిమిట్ అనేది లేదండి. ఈ రోజుల్లో పప్పు ధాన్యాలు అన్నీ మనకి కెమికల్స్తో దొరుకుతున్నాయి. అందుకని మినుములు కడిగి ఎండబెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకోండి. మంచి గట్టి ఎండ తగిలితే మినుములకి చాలా బాగా వేయించుకోవచ్చు. లేదంటే 2 రోజులు ఎండబెట్టుకోండి, పర్వాలేదు. 1/2 కేజీ మినుములకి నాకు 300 గ్రాముల నెయ్యి పట్టిందండి. అంటే మనం మంచినీళ్ళు తాగే గ్లాసు ఫుల్గా అన్నమాట. నెమ్మదిగా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండలు చుట్టుకోండి. బెల్లం మెత్తగా జిగురుగా ఉంటే నెయ్యి తక్కువగా పడుతుందండి. చిన్న వయసు వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళకి నెయ్యి కొంచెం ఎక్కువగానే ఉండేలాగా చూసుకోండి. బరువు, షుగర్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డాక్టర్ని అడిగి అప్పుడు డైట్లో ప్లాన్ చేసుకోండి. మినుములు జీర్ణక్రియకి, స్కిన్కి చాలా మంచిదండి. మినుముల్లో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, బి కాంప్లెక్స్ ఉంటాయండి. స్వచ్ఛమైన నేతి మినప సున్నుండలు నాలుకకు తగలగానే కరిగిపోతుందండి. అంత కమ్మగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.